మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలను నిడదమ్మకి ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆదికాండము 10వ అధ్యాయము 32 నుంచి 11వ అధ్యాయము 9 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆదికాండము 10వ అధ్యాయము 32 నుంచి 11వ అధ్యాయము 9 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ప్రియదేవుడి సంగమ ప్రియదాని బిడ్డలారా, జలప్రలయం తరువాత నోవాహు యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి బిడ్డలని ఆశీర్వదించి దేశాలుగా, జనాంగముగా, ప్రాంతాలుగా వారు అనేక చోట్ల జీవించిన వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట, వారి వారి జననములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే అంటున్నాడు. అంటే ఏదైతే ముందుగా ఆదికాండాలు మనకు తెలియజేయబడ్డాయో ఈ 9 నుంచి 10 అధ్యాయాల్లో ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీదకి వ్యాపించను. అంటే ఈ విధంగా దేవుడు ప్రజలను మరలా ఉత్పత్తి చేసి వారి వారి కుటుంబాలుగా, జనాంగంగా, ప్రాంతాలుగా వారిని విభజించాడు. అందుకే 11వ అధ్యాయం అంటాడు, భూమి మీద అంతటా ఒక భాష ఒక పలుకు ఉండేను. అప్పుడు ఎలా ఉండేదంట? భూమి అంతటా ఒక భాష ఒక పలుకు ఉండేది. అయితే వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. ఈ ఒక్క భాషతో ఒకటిగా ఉన్న ఈ యొక్క జనాంగము, ఈ యొక్క నోవాహు యొక్క బిడ్డలైన కుటుంబాలన్నీ ఆ తరువాత వారు ప్రయాణమవుతూ తూర్పున ప్రయాణమై పోవచ్చు షీనారు దేశమందొక మైదానానికి వచ్చారు. వారికి కనబడెను ఆ మైదానం. అక్కడ వారు నివసించారు. ఆ మైదానంలో వారు ఏం చేశారంటే నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదమ్ము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలలను వారికి ఉండెను. అంటే ఇటుకలు చేసే విధానాన్ని, పద్ధతిని వారు తలపెట్టి, అంటే వారు నివసించడానికి కావాల్సిన నివాసయోగ్యమైన గృహాలను కట్టుకోవడానికి ఇవి మనకు ఉపయోగమని తలంచి వారు ఏం చేశారంట, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకొని అంటాడు. ఈ విధంగా సంభాషించుకుంటూ ఈ చేస్తున్నప్పుడు రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలలను వారికి ఉండెను. ఇవి వారి యొక్క ఆలోచనను బట్టి, తలంపులను బట్టి వారు నిర్మాణానికి సిద్ధపరచుకుంటున్నారు. మరియు వారు మనము భూమి అందంతటను చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గొప్ప గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఏమంటున్నారు వీళ్ళు? మనం అందరం ఎలాగైతే కలిసి ఉన్నామో, ఒక భాషతో ఉన్నామో, అదేవిధంగా మనం అందరం కలిసి మరి భూమి మీద అంటే చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరముగా అంటాడు. అంటే ఆకాశానికంటే విధంగా ఆ శిఖరాన్ని నిర్మించుకుని అక్కడ ఉందాము అని వారు తలంపులు కలిగి ఉన్నారు. ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, అంటే వారి ఉద్దేశాలు, ఆలోచనలను
వారు వెల్లడిపరుస్తూ వ్యక్తపరుస్తున్నారు. అయితే యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను. అంటే వీళ్ళు ఏదైతే నిర్మించాలని తలంచారో ఆ నిర్మాణాన్ని కట్టడాన్ని ఆ సర్వశక్తి గల దేవుడైన యెహోవా చూడడానికి దిగొచ్చాడంట. వచ్చినప్పుడు అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియో నుండదు అంటాడు. అంటే వారి యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, వారు ఏది చేసినా అది వారికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అన్నట్లుగా దేవుడైన యెహోవా తలంచాడు. కాబట్టే ఆయన అక్కడ ఆ మాటలను మాట్లాడుతున్నారు. అందుకనే అంటున్నాడు ఏమని, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు అంటున్నాడు. అంటే వారికి పూర్తి స్వేచ్ఛను దేవుడిచ్చాడు. వారు ఏది చేయాలన్నా వారు దేవుని సమ్ముఖమందు, సన్నిధి అందు దాన్ని చేయుటకు వారికి సర్వశక్తుల అధికారాన్ని దేవుడిచ్చాడు. కాబట్టే గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారు భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ ఒక్క భాష, ఒక్క మాట, ఒక్క ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉండకుండా వారి భాషలు మార్చి, వారి మాట తీరు మార్చి వారిని దేవుడు మరి పూర్తిగా ఒకచోట కాకుండా విస్తరింపజేశాడు. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమునకు కట్టుట మానిరి. ఎప్పుడైతే దేవుడు ఆయన తన ఉద్దేశాన్ని వారి పట్ల జరిగించారో వెంటనే దాన్ని గమనించిన వారు ఆ నిర్మించాలనుకున్న యొక్క గోపురాన్ని, పట్టణాన్ని మరి కట్టడం మానేశారంట. మానేసి దానికి బాబేలోను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. కాబట్టి ఇక్కడ భాష మార్చడమే కాదు, వారందరినీ చెదరగొట్టి ఆయా జాతుల ప్రకారము వారిని దేవుడు ముందుకి నడిపించాడు. అంటే దేవుని ప్రణాళికలకు మానవుని ప్రణాళికలకు ఎంతో వ్యత్యాసం ఉంది. వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉండాలని, ఆ శిఖరాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే దేవుడు ఆ విధంగా కాక వారిని వారి అన్య భాషల చేత వారిని చెదరగొట్టి వారిని ప్రత్యేకపరిచిన వాడే ఉన్నాడు. కాబట్టి రాయబడిన మాట, వారు ఆ పట్టణమునకు కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. అంటే ఎప్పుడైతే వాళ్ళు చేయాలనుకున్నారో ఆ పట్టణాన్ని మరి అక్కడ పూర్తిగా చేయక వదిలిపెట్టిన వారు అన్నారు. కాబట్టి దానికి బదులును అంటే దేవుడు ఏం చేశాడ, దానికి బాబేలు అని పేరు పెట్టి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక చోట కాకుండా ప్రజలందరినీ విస్తరింపజేసి ఆయా ప్రదేశాల్లో, ప్రాంతాల్లో వారిని ఉంచి అభివృద్ధి చేసి ఆయన చిత్తాన్ని ఆయన జరిగించి ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో మనం ఏమై ఉన్నామో అనేది మనము గ్రహించగలిగితే, అంటే వాక్యానుసారంగా జీవింపజేయగలిగితే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదించి దీవించునని ఉదయకాల సమయమున ఆనాడు ఎవరైతే దేవుని సమ్ముఖమందు కట్టబడిన ఈ జల ప్రవాహం తర్వాత నోవాహు కుటుంబ బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలు బట్టి దేవుడు తన మాటలను తెలియజేస్తున్న సందర్భం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నువ్వు మమ్మల్ని ప్రేమించి కరుణించి కాపాడి సంరక్షించావు. కాబట్టి నాయన, నీ వాక్యమందు నిలుచుటకు నీ సహాయము మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఆయా ప్రార్థనాస్తులు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని
వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అతడందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నిజ జీవం పొందుటకు నీ సహాయం దయచేయమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సున్నతను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలతో ఏకాదశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.